హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డే 5 వెయిట్ లాస్ జర్నీ అనమాట. సో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా నా ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు బెల్ రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను లెమన్ హనీ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇది చాలామంది డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. సో వామ్ వాటర్లో లెమన్ అండ్ అలాగే హనీ అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని తాగేయడమే అనమాట. సో ఇది ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతారనమాట. రిజల్ట్స్ అనేవి తొందరగా తెలుస్తాయి. ఇంకా అలాగే దీంట్లోకి నేను చియా సీడ్స్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నానండి. సో చియా సీడ్స్ నేను కొన్ని సోక్ చేసి అయితే రెడీగా పెట్టుకుంటానమాట, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం సోక్ చేయకుండా డైరెక్ట్గా అయితే కన్జ్యూమ్ చేయకూడదు అనమాట. సో అందుకే ముందే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. అలా మార్నింగ్ డ్రింక్ అయితే నేను ఈరోజు లెమన్ హనీ వాటర్ అయితే తీసుకున్నానండి విత్ చియా సీడ్స్ అనమాట. సో చియా సీడ్స్లో కూడా మనకి మంచి ఫైబర్ అయితే ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు అయితే దోశ అయితే వేసుకుంటున్నానండి. సో ఫస్ట్ ఒక నార్మల్ దోశ వేసానమాట, వస్తుందా రావట్లేదా అని చెక్ చేయడానికి. సో బాగానే వస్తుంది. బట్ నేనైతే ఈరోజు ఎగ్ దోశ అయితే తీసుకున్నాను అనమాట. ఒక ఎగ్ దోశ తింటే చాలండి, హెవీ అయిపోతుంది అనమాట. సో కావాలంటే ఇంకొక ప్లెయిన్ దోశ కూడా తినొచ్చు. బట్ నేనైతే ఒకే ఎగ్ దోశతో అయితే స్టాప్ చేశాను. ఎందుకో నాకు అది ఒక ఎగ్ దోశ తింటేనే హెవీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ మనం రైస్ అండ్ మినపప్పుతో వేసిన దోశ టేస్ట్ ఇంకా ఏ దోశకు వేసినా కానీ రాదండి. అదొక టైప్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ ఈ టేస్ట్ మాత్రం అయితే రాదనమాట. సో అందుకే అప్పుడప్పుడు నేను ఇలా మనం ఎప్పుడు చేసుకున్న దోశ అయితే వేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు డిఫరెంట్గా వేరేవి యాడ్ చేసుకుంటూ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా దోశ అయితే వేసుకొని దాని మీద ఎగ్ అయితే పగలగొట్టుకున్నానండి. అండ్ అలాగే కొన్ని ఆనియన్స్లో మనకి ఇడ్లీ కారం ఉంటుంది కదా, సో ఆ ఇడ్లీ కారం అయితే కలిపేసుకొని ఈ దోశ మీద అయితే వేసానమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం స్లోగా కాల్చుకోవాలన్నమాట. సో ఎగ్ వేసాం కాబట్టి సో ఎగ్ కొంచెం ఇదయ్యేంత వరకు అయితే మనం పెనం మీదే ఉంచాలి, లేదంటే మనకి నీస్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఎగ్ తీసేటప్పుడు అయితే కొంచెం బ్రేక్ అయితే అయిందండి. అండ్ తిరిగేసినప్పుడు కూడా పెనం మీద పడిందనమాట ఇటు కార్నర్స్కి. సో మళ్ళీ దాన్ని సెట్ చేశాను. సో ఇలా ఒక ఎగ్ దోశ అండ్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీతో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు నేను చికెన్ని ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను 4 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో చికెన్ అయితే వీక్లీ 2 times అయితే ఉంటుందండి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. సో నేను అందుకే నాన్ వెజ్ చికెన్ అయితే ఇగ్నోర్ చేయను అనమాట. సో చికెన్ తినంగానే మనం ఏం లావ్ అయిపోమండి. సో చికెన్ కూడా మంచి ప్రోటీన్ అనమాట మనకి. సో ఇక్కడ నేనైతే 4 ఆనియన్స్ని ఒక మీడియం సైజులో కట్ చేసుకొని దీన్ని అయితే చాపర్లో అయితే వేసానండి. సో నాకు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆనియన్స్ కానీ ఏదైనా టమాటాస్ కానీ ఏ వెజిటబుల్ అయినా కానీ ఈజీగా మనకి క్యారెట్, బీట్రూట్, దొండకాయ ఇవన్నీ ఈజీగా చిన్నగా చాప్ అవ్వాలంటే చాపర్ చాలా బెస్ట్ అండి. ఈజీగా అయిపోతుంది, టైం అనేది మనకి ఎక్కువ తీసుకోదన్నమాట. సో వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో ఫాస్ట్గా అయిపోతున్నాయి అండ్ కర్రీస్ కూడా మనం తొందరగా చేసేసుకోవచ్చు. చక్కగా కుక్ కూడా తొందరగా అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా నాకు ఆనియన్స్ ఎంత మంచిగా చిన్నగా అయితే చాప్ అయిపోయాయో. ఇంకా నేనైతే ఆనియన్స్ని ఒక పక్క ప్లేట్లోకి అయితే తీసేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కర్రీ చేయడం కోసం అయితే బాండి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. సో దీంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ నేను ఒక 2 tablespoons యాడ్ చేశాను అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా వేగాలండి. సో పచ్చిగా ఉండకూడదు అనమాట. వేగిన తర్వాతనే మనం చికెన్ని వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఆనియన్స్ వేగేటప్పుడే దీంట్లోకి పసుపు అయితే యాడ్ చేసుకొని పసుపు మొత్తం కూడా ఆనియన్స్కి పట్టేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై కర్రీ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా గ్రేవీ కోసం ఏమీ యాడ్ చేయట్లేదండి, జస్ట్ ఆనియన్సే అనమాట. ఆనియన్స్తోనే చికెన్ ఫ్రై లాగా అయితే చేస్తున్నాను.
సో ఫ్రై అంటే మరీ ఏమీ లేకుండా కాదులేండి. సో కొంచెం మనం అన్నంలోకి కలుపుకునే విధంగా ఫ్రై లాగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు ఇంకా నేను దీంట్లోకి సాల్ట్, కారపొడి అయితే యాడ్ చేశాను. సో టేస్ట్‌కి తగ్గట్టు అనమాట. సో ఇంకా ఇది కూడా బాగా ఆనియన్స్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం కొంచెం సేపు అయ్యేలాగా తిప్పుకుంటూ అయితే ఉండాలి. ఇంకా వన్స్ మనకు ఆనియన్స్ మంచిగా మగ్గింది అప్పుడు ఇంకా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఆనియన్స్ ఆ పేస్ట్కి మొత్తం ఈ చికెన్ పట్టేలాగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి. సో అదే వాటర్తో చికెన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా తిప్పుకుంటూ అయితే ఉంచుకోవాలన్నమాట. సో ఇంకా ఫైనల్గా దీన్ని మనం ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. సో ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తెరులుతుంది. లైక్ మనకి ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే వచ్చింది. సో ఇంకా దీన్ని నేను ఒక 2 to 3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటాను. సో నాకు అన్నంలోకి కలుపుకునే విధంగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇలా సింపుల్గా ఎప్పుడు గ్రేవీ లాగా కాకుండా ఇలా చేసుకుంటానన్నమాట ఫ్రై కర్రీ. చికెన్ కూడా ఎప్పుడు ఒకేలాగా చేస్తే అసలు తినబుద్ధి కాదండి. సో అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే చేస్తాను. ఇంకొకసారి ఏంటంటే చికెన్ని ఆవగించి ఉప్పు కారం పట్టించేసి ఆవగించి కర్రీ చేస్తారనమాట. సో అది కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో అది చేసినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా దీంట్లోకి ధనియాల పౌడరు, కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో అన్నంలోకి కలుపుకునే విధంగా చక్కగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఫ్రై కర్రీ. ఇంకా ఇక్కడ మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. చక్కగా 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను అండ్ కర్రీ అయితే తీసుకున్నాను. సో కర్రీ ఇక్కడున్న క్వాంటిటీయే కాకుండా నేను ఇంకా కొంచెం ఎక్కువే తిన్నానండి. సో ఏంటంటే రైస్లో కలపకుండా ఉత్త కర్రీయే తినేస్తానమాట. సో మాకు ఆ కర్రీ ఓన్లీ ఆఫ్టర్నూన్కే సరిపోయింది. ఇంకా నిన్నటిది కోకోనట్ చట్నీ ఉంటే అది కూడా కొంచెం వేసుకొని సలాడ్ కింద క్యారెట్ అండ్ కీరా పెట్టేసుకొని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ జ్యూస్ కోసం ఇక్కడ ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి. సో యాక్చువల్గా ఇది నేను మార్నింగ్ అనుకున్నాను, బట్ మార్నింగ్ నేను లెమన్ హనీ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో అందుకే ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇది తాగుతున్నాను. సో కన్వీనియంట్ని బట్టండి. సో మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగినా, ఇట్లా ఈవినింగ్ డీటాక్స్ డ్రింక్ ఆర్ నైట్ పడుకునే ముందు ఇలా ఏదో ఒక టైంలో అయితే ఇలా తాగుతూ ఉంటానన్నమాట. సో ముందు రోజే నేను రాసి పెట్టుకుంటానండి నెక్స్ట్ డేకి ఏం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. ఒక్కొక్కసారి మిస్ అయినప్పుడు మాత్రం అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది చేస్తానన్నమాట. సో ఇంకా ఇక్కడైతే చక్కగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో రెడీ అయిన జ్యూస్ని అయితే ఫిల్టర్ చేసేసి ఇంక ఇలా ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. సో నాకైతే ఈ ఏబీసీ ఒక్క జ్యూస్ తాగాలంటే అస్సలు నచ్చదండి, ఎందుకో తెలియదు. బట్ కష్టం మీద తాగుతానమాట, హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి. సో బ్లడ్ లెవెల్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి, వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది, ఫైబర్కి ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఏబీసీ జ్యూస్ అనేది రెగ్యులర్ బేసిస్లో కూడా తాగితే చాలా మంచిదన్నమాట. బట్ నేను రెగ్యులర్గా అయితే తీసుకోనండి, వీక్లీ వన్స్ ఎక్కువైపోతుంది అనమాట నాకు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ నేను మనకి రాజ్మా, శనగలు, బఠానీలు ఉంటాయి కదండి. సో అది నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను. సో ఇదైతే నేను మార్నింగ్ నానబెట్టానండి. సో మార్నింగ్ నానబెడితే నాకు ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోయాయి అనమాట. సో ఈరోజు అయితే నేను దీంతో సలాడ్ చేసుకొని తినబోతున్నాను అనమాట. సో నైట్ డిన్నర్ అయితే ఇదేనండి. సో ఫస్ట్ అయితే వాటన్నిటిని కూడా వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఇంకా కుక్కర్లో ఫస్ట్ వీటిని కుక్ చేసుకుంటున్నాను. సో దీనికైతే మనం సీడ్స్ మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేస్తే మనకి ఒక 3 to 4 విజిల్స్లో మంచిగా రాజ్మా, బఠానీ, శనగలు అవన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో అవి కుక్ అయిన తర్వాత మనం సలాడ్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా వాటితో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయబోతున్నానండి. సో దాంట్లోకి నేను ఒక ఆనియన్ అండ్ 1/2 టమాటా, 1 క్యారెట్ అండ్ అలాగే
కీరా మొత్తం తీసుకోలేదండి, ఒక పావు ఇంచు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ అన్నిటిని కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే కొంచెం కొత్తిమీరను కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, మనకి మంచిగా అయితే బాయిల్ అయిపోయాయి. సో ఆ బఠానీ మీద ఉండే పొట్టు ఉంటుంది కదా, సో అదైతే విడిపోయిందండి. సో ఆ వాటర్ అన్నిటిని కూడా సపరేట్ చేసేసాను అనమాట ఇలాగా. సో మంచిగా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఆవిరి వస్తుందండి, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా వీటి మీద మెల్లిమెల్లిగా అన్ని వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కీరా, టమాటా, పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదండి, సారీ. పచ్చిమిర్చి నేను తీసేస్తాను కాబట్టి అది యాడ్ చేయలేదన్నమాట. కొత్తిమీర, ఆనియన్, క్యారెట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి నేను కర్డ్ అయితే యాడ్ చేయబోతున్నానండి. సో నేను మార్నింగ్ కర్డ్ తోడు పెట్టానమాట. సో ఎంత మంచిగా గట్టిగా తోడుకుందండి, అసలుకి మీగడైతే భలే వచ్చిందనమాట. మనం ఏంటంటే మీగడ పొద్దున్న తోడు పెడితే ఈవినింగ్ కల్లా తోడుకుంటుంది కదా. సో దీని మీద మీగడ కొంచెం పలచగా ఉంటుంది. బట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, సో మంచిగా గట్టిగా అయితే వస్తుందన్నమాట పైన ఆ మీగడ పార్ట్ అంతా కూడా. సో ఇంకా నేను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతాను. సో రేపు మార్నింగ్ దాని మీద మీగడైతే తీస్తానమాట. సో ఇప్పుడు కొంచెం మీగడ పక్కకనేసి కొంచెం ఒక పెద్ద స్పూన్ అయితే ఒక 2 స్పూన్లు పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి. సో నేను చిన్న స్పూన్తో యాడ్ చేశాను కాబట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసానమాట. ఇంకా పైన వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకున్నానండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుంటున్నానమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. ఈ బౌల్ నేను మొత్తం తినలేదండి, జస్ట్ ఇది నేను కలపడం కోసమే ఈ బౌల్లో చేశానమాట. సో నాకు మా వారికి నైట్ డిన్నర్లోకి అయితే ఈ సలాడ్ చేసుకొని అయితే తిన్నాము. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి, సో కొంచెం టేస్ట్ కోసం. ఇంకా మనకి సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే మనం వాటిని బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా నో నీడ్ అనమాట. సో ఇంకా అయిపోయిందండి, ఇంతే అనమాట. సో ఒక్క బౌల్ నాకైతే చాలా హెవీ అయిపోయింది అనుకుంటున్నంత. అంటే బౌల్ చిన్నగానే ఉంది కదా, సరిపోయిద్దా అనుకుంటాం కానీ చాలా హెవీ అయిపోయిందండి. సో రాజ్మా, శనగలు, బఠానీ మంచి ప్రోటీన్ అనమాట మనకి. సో క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి హెల్దీగా ఇలా సలాడ్ చేసుకొని అయితే తిన్నాము నైట్. ఇంకా ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం తిన్నానో అయితే మీతో షేర్ చేసుకున్నాను నా డే 5 వెయిట్ లాస్ జర్నీలో. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డే 6 వెయిట్ లాస్ జర్నీతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.